అండి నిన్న మ్యాచ్ మనం ఆస్ట్రేలియాపైన గెలిచిన విషయం తెలిసింది అందరికీ. కానీ స్టీవ్ స్మిత్ అయితే వన్‌డే ఏదైతే ఇంటర్నేషనల్ ఉన్నాయో వన్‌డేకైతే రిటైర్మెంట్ ప్రకటించాడండి. ఓటమి తర్వాత అయితే ఎందుకంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఇంకా ఆడొచ్చు ఆయన. 2, 3 సంవత్సరాలు వాడొచ్చు. కానీ అతనైతే డెసిషన్ తీసుకున్నాడు. వన్‌డే ఇంటర్నేషనల్ సంబంధించి రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు వన్‌డే సంబంధించి. టెస్ట్‌లో అయితే కంటిన్యూషన్ చేస్తున్నాడు. టెస్ట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు యాక్చువల్‌గా. చాలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టెస్ట్‌లో కొనసాగిస్తాడు. వన్‌డేలకైతే పూర్తిగా అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. చాలా బ్రిలియంట్, చాలా వరల్డ్ కప్‌లో కూడా ఆడడం చూసాం. మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కాకపోతే ఎక్కువ రన్స్ అయితే కనిపించలేదు. మీకు టెస్ట్‌లో ఎక్కువ రన్స్ కనిపిస్తాయి. 10,000 పైన పరుగులు కనిపిస్తాయి. మీకు వన్‌డేస్‌లో అంత పెద్ద ఎక్స్ట్రార్డినరీ ఫామ్ అయితే కనిపించలేదు. కొన్ని కొన్ని మంచి నాకులైతే ఆడడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్‌గానే ఉంటుంది. దాదాపు 6, 7,000 అనుకుంటా. 7,000 దాకా 6,000 దాకా ఉన్నాయి. పరుగులైతే ఉన్నాయి. సెంచరీలు కూడా పెద్దగా ఏమి లేవు. 12 ఏమో ఉన్నట్టుగుంది. ఆహ్, ఈ ఫార్మాట్ తక్కువ. కానీ రీసెంట్‌గా జరిగిన మ్యాచ్‌లో కూడా అతనే హైయెస్ట్ స్కోర్‌గా ఉన్నాడు. నిన్న జరిగిన ఇండియాతో ఓడిపోయిన మ్యాచ్‌లో కూడా హైయెస్ట్ స్కోర్‌గా ఉన్నాడు. 70 పరుగుల దాకా చేయడం చూసాం. అతను ఔట్ అయిన తర్వాత మ్యాచ్ తారుమారైపోయింది. లేకుంటే వాళ్ళు గెలిచే సిట్యుయేషన్‌లో కనిపించారు యాక్చువల్‌గా. వాళ్ళ ఇంకొంచెం 280, 290, 300 దాకా కొట్టేవాడు అతను ఉండుంటే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అతనైతే వన్ డేస్‌కైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు స్టీవ్ స్మిత్.